గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి సిపి గేట్కి సంబంధించి పేస్ 1 కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకోవచ్చు, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ పాండు రంగారెడ్డి సార్, సో కన్వీనర్ అండ్ డైరెక్టర్ సిపి గేట్. మనకి కాకతీయ యూనివర్సిటీ సిపి గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అండ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసింది. ర్యాంక్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. బట్ పేస్ 1, పేస్ 2, పేస్ 3కి సంబంధించిన కౌన్సిలింగ్ మాత్రము మనకి మెయిన్గా ఉస్మానియా యూనివర్సిటీనే కండక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఉస్మానియా యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ పేజ్కి సంబంధించి మొత్తం 40 సబ్జెక్టులకు ఎంట్రన్స్ పెట్టిర్రు. 45,000 మంది ఎగ్జామ్ అపియర్ అయ్యారు, రాసిర్రు. అందులో 42,000 మంది క్వాలిఫై అయ్యారు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంది కదా మనకి, బీసీకి ఎంత ఉంది, 100కి 25 ఉంది. సో 25 క్రాస్ అయ్యి ర్యాంక్ వచ్చిన వాళ్ళు 42,000 మంది. సో మొత్తం షెడ్యూల్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను పర్సనల్గా యాప్లో అడగచ్చు. మనకి యాప్ ఉంటుంది, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా మనకి లోగో. ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోరి, ఓపెన్ చేయరి, యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది, అది క్లిక్ చేసుకొని ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లోపల సిపి గేట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సిపి గేట్ గైడెన్స్ కోర్స్లో బై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని యూనివర్సిటీస్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా వచ్చినాయి, ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ డేట్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఏమేమి కాలేజీలు ఉన్నాయి అన్నప్పుడు నా కోర్సు ఎన్ని యూనివర్సిటీలలో ఉంది, ఆ కోర్స్ ఫీజు ఎంత ఉంది, అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, రెగ్యులర్ సీటా, సెల్ఫ్ ఫైనాన్స్ సీటా, పేమెంట్ సీటా అనేది క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. 4th నుంచి ఆగస్ట్ 31 వరకు మనకి ఇంకొక 3 days అయితే స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 24th నుంచి. సో ఎవరైతే డిగ్రీ అన్ని సెమ్ములు పాస్ అయిపోయారో వాళ్ళు మాత్రమే పేస్ 1కి ఎలిజిబుల్. సప్లీలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అన్ని సెమ్ములు పాస్ అయ్యి ఓవరాల్ జీపీఏ రావాలి, ఓవరాల్ సిజిపిఏ. ఓకేనా? సిజిపిఏ అంటారు మనం, ఓవరాల్ సిజిపిఏ. మీకు ఇది అన్ని సెమ్ములు పాస్ అయ్యి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు 6th సెమిస్టర్లో ఓవరాల్ సిజిపిఏ ఉంటుంది మనకి. ఎస్జిపిఏ అంటేనేమో ప్రతి సెమ్ముకు ఉంటుంది, ఆ సెమ్కి జీపీఏ. మనకు అన్ని 6 సెమ్లకు కలిపి ఏదైతే జీపీఏ ఉంటుందో అది సిజిపిఏ. మీరు అన్ని సెమ్ములు క్లియర్ చేస్తే దానికి సంబంధించింది వస్తుంది. అండ్ ఆగస్ట్ 31 లోపు మనము 250 రూపీస్ ఉంటుంది బీసీకి, ఎస్సీ ఎస్టీకి 200 ఉంటుంది. అది కట్టి మనం పేమెంట్ చేసి సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ లాంగ్ మెమోస్, ఒకవేళ అవి లేకపోతే సెమిస్టర్ మెమోస్. నెక్స్ట్ ఆధార్ కార్డు, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కము, టీసీ. ఎవరైనా ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ పెట్టాలి, లేదంటే అవసరం లేదన్నట్టు. ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించింది ఇది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సో వెరిఫికేషన్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఫర్ కరెక్షన్. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మనము September 5 లోపు వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. అంత అయిపోయిన తర్వాత September 8, 9, 10, September 8 to 10 అయితే వెబ్ ఆప్షన్స్. September 8, 9, 10 3 రోజులు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది మంచిగా మనం వీడియోస్ చేస్తాం చూడండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎట్లా చేయాలి, ఎట్లా అప్లోడ్ చేయాలని కూడా వీడియో పెడతా 3 days తర్వాత, ఆగస్ట్ 24th రోజు. అది చూసి మీరే పెట్టుకోవచ్చు. ఓకే? అండ్ నెక్స్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ September 8, 9, 10. 11th ఎడిట్ ఆప్షన్, అంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ September 14 వచ్చేసి ఫస్ట్ పేస్ అలాట్మెంట్ అవుతుంది. September 14th అయిన తర్వాత రిపోర్టింగ్ టు ద కాలేజ్. ఒకవేళ మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే September 14th అలాట్మెంట్ అయినాక September 18th లోపు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావచ్చు. అండ్ నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ September 19 సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదే ఉంటుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, అలాట్మెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ సేమ్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిందో సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. కొంతమంది సప్లీ రిజల్ట్స్ రాక సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వల్ల ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు September 19th తర్వాత అప్పటి వరకు మీ డిగ్రీ రిజల్ట్స్ వస్తే మీరు అప్పుడు డిగ్రీ పాస్ అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేసుకోవచ్చు. ఇది క్లియర్ కదా? సో దీనికి సంబంధించింది ఇది మీరు చూసుకోవచ్చు. స్కెడ్యూల్ ఇదే మనకి అఫీషియల్గా రిలీజ్ చేసారు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఇది అన్నట్టు. ఓకేనా? ఆగస్ట్ 21 ఇప్పుడే వచ్చింది, ఈరోజే వచ్చింది, జస్ట్ ఒక గంట క్రితమే వచ్చింది. అండ్ వీడియో చేసి అప్డేట్ చేస్తున్నా. దాని ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయరు. అండ్ కంపల్సరీ మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని సిపి గేట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా యూ కెన్ టెక్స్ట్ మీ దేర్. అండ్ కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్లు కూడా అక్కడ ఉంటుంది, చూసుకోవచ్చు మీకు సంబంధించింది. ఎందుకంటే యూట్యూబ్లో ఇన్స్టాలో 100 మెసేజ్లు వస్తున్నాయి, అందరికీ రిప్లై చేయలేను. యాప్లో జాయిన్ అయిన వాళ్ళకి పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఐ హోప్ మీకు వచ్చిన ర్యాంక్కి మంచి యూనివర్సిటీలో మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ సీనియర్గా. ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ మన వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి.